ప్రేక్షకులందరికీ నమస్కారం. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు. మా ఛానల్లో వ్యక్తిత్వ వికాస నైపుణ్యాల గురించి, జీవన నైపుణ్యాల గురించి, వృత్తి నైపుణ్యాల గురించి అనేక వీడియోలు షేర్ చేస్తున్నాం, ఆదరిస్తున్నారు. దాని చాలా కృతజ్ఞతలు. అయితే ఈనాటి చర్చనీయాంశం వైవాహిక జీవితం ఆనందమయం. ఈ విశేషాలు చర్చిద్దాం. వివాహ వ్యవస్థ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలకి చాలా పెద్దపీట వేసింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలో, వివాహ సంబంధ బాంధవ్యాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో మన వివాహ వ్యవస్థకి బీటలు వారుతున్నాయా అనే అనుమానం కలగక మానదు. అయితే వీటి మీద సామాజిక శాస్త్ర అధ్యయనాలు ఏం తెలియచేస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు మనము తీసుకోవాల్సి వస్తుంది అనేటటువంటిదే చర్చ. అయితే జరుగుతున్న మార్పులు కరెక్టా కాదా అన్న చర్చ కాదు. మార్పు సహజం. వివాహ వ్యవస్థలో, వివాహ సంబంధ బాంధవ్యాల్లో మార్పులు సహజం. వాటిని మనం ఆహ్వానిస్తూనే ఎలాంటి పద్ధతులు మనం అవలంబిస్తే భార్యాభర్తల మధ్య ఒక అనురాగ వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజుల్లో అనేది చర్చ. ఇక్కడ మనము గమనించాల్సింది, ఇదివరకు ఉన్నటువంటి వివాహ వ్యవస్థ ఏంటి, ఇప్పుడు మారుతున్న వివాహ వ్యవస్థ ఏంటి అన్నది మనము కొంచెం చర్చించాల్సి వస్తుంది. చూద్దాం ఏంటి మనకి వివాహ వ్యవస్థలో మార్పులు ఏంటి అని. మనము ఇక్కడ సామాజిక శాస్త్ర అధ్యయనాలు ఏం తెలియచేస్తున్నాయంటే, వారు కొన్ని స్టడీస్ చేశారు. అంటే ఈ కాలంలో ఏమంటారు, ఈ జనరేషన్లో భార్యాభర్తలు చక్కటి వాతావరణంలో సంబంధాలను కొనసాగించాలి అంటే ఏం చేయాలి? వారు ఒక 8 పద్ధతులు ఫర్ ఎండ్యూరింగ్ లవ్ సజెస్ట్ చేస్తున్నారు. వాటిని విశ్లేషిద్దాం. అంతకన్నా ముందు మనకి తెలుస్తున్నటువంటి గణాంకాలు కొంచెం ఆలోచింపచేసేవిగా ఉంటున్నాయి. ఏంటంటే, ఇదివరకు మనము సహజంగా పెళ్లి వ్యవస్థ, భార్యాభర్తలు చక్కగా వివాహం సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా నిర్వర్తించుకుంటూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు, స్వర్ణోత్సవాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ఈ చాలా ఎక్కువ శాతము విడాకుల వైపు వెళ్తున్నాయి. సంబంధాల్ని తెంచుకునే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయేమో అనేటటువంటి విషయాలు చర్చలకు వస్తున్నాయి. సో ఈ సామాజిక శాస్త్ర పరిశోధన అధ్యయనాల ఆధారంగా సునిశ్చిత విశ్లేషణ మాత్రమే ఈ వివాహం సంబంధ బాంధవ్యాలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. అయితే ముందుగా మనం అసలు పెళ్లి వ్యవస్థ అప్పుడు ఇప్పుడు అనేటటువంటి చిన్న కంపారిజన్ చేసిన తర్వాత మనం అంశాల్లోకి వెళ్దాం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్, ఫార్మర్ ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్, హైదరాబాద్. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహింపబడుతున్నటువంటి మా ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్ కి స్వాగతం. ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. మా ఛానల్ని లైక్ చేయండి, మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వీడియోల్ని షేర్ చేయండి, మరింత ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా మనము సబ్జెక్ట్లోకి వస్తే, ఇదివరకు ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, ఇప్పుడు ఉన్నటువంటి వివాహ వ్యవస్థ మార్పులు ఏమిటి అన్నది గమనిద్దాం. ముందు మనకి చూస్తే, మ్యారేజ్ వాజ్ ఆఫెన్ సీన్ యాజ్ అ సోషల్ అండ్ ఎకనామిక్ కాంట్రాక్ట్. అంటే పెళ్లి సంబంధాలు చూసుకోవటం, కులగోత్రాలు, అమ్మాయి వయస్సు అబ్బాయి వయస్సు చూడటం, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, బాగుంది, అంతా బాగుంది అని చెప్పి పెద్దలు నిర్ణయించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సినారియో. అక్కడ ప్రేమ ఆటోమేటిక్ గా పెళ్ళైన తర్వాత ఒకరికొకళ్ళు అర్థం చేసుకుంటారులే అనేటటువంటి అజంప్షన్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవహారం ఏంటంటే, లవ్ అండ్ కంపానియన్షిప్స్ ఆర్ సెంట్రల్ టు మ్యారేజ్. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, లవ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, కంపానియన్షిప్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే ఇండివిజువల్స్, అంటే అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇండివిజువల్ హ్యాపీనెస్ కి, ఫుల్ఫిల్మెంట్ కి ప్రయారిటీ ఇచ్చారు. ప్రాముఖ్యత అది. వాళ్ళ కెరీర్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. రెండో విషయం వచ్చేటప్పటికి రోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సరే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య భర్త, ఇదివరకు జెండర్ రోల్స్ ఉండేవి, ఫర్ స్ట్రిక్ట్లీ డిటర్మిన్డ్ అన్నమాట. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. అంటే ఏంటి, పురుషులేమో ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, స్త్రీలు ఇంటి వరకే పరిమితం అవ్వాలి, హోమ్ మేకర్స్ అంటారు, అంటే ఇంటిని చక్కదిద్దుకోవాలి, పిల్లలు కుటుంబాన్ని సంరక్షించాలి అనేటటువంటి ధోరణి. కానీ ఇప్పుడు ఆ రోల్స్, జెండర్ రోల్స్ లేవు. ఎవరు వంట చేయాలి, ఎవరు వాషింగ్ మెషిన్ నావిగేట్ చేయాలి అనేటటువంటి చర్చ హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఇద్దరు పార్ట్నర్స్ కూడా, భార్యాభర్తలు, అంటే ఫైనాన్షియల్ గా కానీ హౌస్ హోల్డ్ డ్యూటీస్ లో కానీ ఇద్దరు సమ బాధ్యత వహించితే బాగుంటుంది అనేటటువంటి ధోరణి వచ్చింది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా, ఇది వరకు వివాహ వ్యవస్థ ఎలా ఉండేదంటే, పెద్దల నిర్ణయం ప్రకారం జరిగి ఒక స్త్రీలు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉండడం వల్ల డైవోర్స్, అంటే విడాకులు వైపు వెళ్లే ప్రయత్నం అసలు ఎక్కడో గానీ వినలేం మనం. అది ఒక స్టిగ్మా అన్నమాట. ఆడవాళ్ళు విడాకులు తీసేసుకున్నారంటే ఆడవాళ్ళకి ఒక పెద్ద స్టిగ్మా, అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి, డైవర్స్ పర్సంటేజెస్ చాలా పెరుగుతున్నాయని సామాజిక అధ్యయనాలు తెలియజేస్తాయి. ఎందువల్ల మనము పురుషాధిక్య సమాజం నుంచి స్త్రీ సాధికారిత వైపు ప్రయాణం చేస్తాం. సో స్త్రీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇప్పుడు వాళ్ళిరువురికి ఒక స్వాతంత్రం, అంటే పూర్తి స్వాతంత్రము, స్వేచ్ఛ ఉన్న వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం. సో వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, టు లివ్ టుగెదర్ ఆర్ టు లీవ్. అది. నాలుగో వ్యవహారం వచ్చేటప్పటికి భావ ప్రకటన సామర్థ్యాలు, భావాన్ని ఎలా ప్రకటించుకుంటున్నారు ఏంటంటే, పూర్వం పెళ్ళప్పుడు అమ్మాయి తలంచుకు తాళి కట్టించుకోవటం, అంటే అది ఆ విలువ తప్ప రైట్, ఆ విషయాలు పక్కన పెడితే, అంటే భర్తతో ఆర్గ్యూ చేయకూడదు, భర్త ఎలా చెప్తే అలా వినాలి అనేటటువంటి ధోరణి ఉంటుంది. అంటే ఓపెన్ కమ్యూనికేషన్ అబౌట్ ఎమోషన్స్ అండ్ నీడ్స్ వాస్ నాట్ యాజ్ ప్రివలెంట్. అంటే ఆవిడ కోరికలు లేదా ఆవిడ ఎమోషన్స్, భావోద్వేగాలు భర్త ముందు చెప్పేటటువంటిది అంత సుముఖమైనటువంటి వ్యవస్థగా మనకు కనిపించదు. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే, ది కపుల్ ఆర్ ఎంకరేజ్ టు కమ్యూనికేట్ ఓపెన్లీ. ఇద్దరు వాళ్ళు సహజమైనటువంటి ధోరణిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ని పంచుకోవాల్సి వస్తుంది, ఆనెస్ట్ గా చెప్పాలి. సో అది మన ఫౌండేషన్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుందని చెప్తున్నారు. చూడండి ఎంత మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఇది వరకు పెళ్లి అనగానే, వివాహం అనగానే సొసైటల్ ఫ్యామిలీ ప్రెషర్స్ ఉండేవి. అమ్మ నాకు తెలుసు, ఈ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, తప్పకుండా చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది మీ జీవితం అనేటటువంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే చెప్పి వాళ్ళ పాత్ర ఎక్కువ ఉండేదన్నమాట. అంటే సోషల్ ఫ్యామిలీ ప్రెషర్స్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మ్యారేజ్ చాయిసెస్. అమ్మాయికి ఎక్కువ స్వాతంత్రం లేకుండా ఉండేది. ఇప్పుడు అలా కాదు.
ఇండివిజువల్స్ హ్యావ్ మోర్ అటానమీ. వాళ్ళు మనం చూసాము, మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి, మనం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి. తెలుగు matrimony.com లోకి వెళ్తే బోల్డని ప్రొఫైల్స్ వస్తాయి. ప్రొఫైల్స్ చూసుకుంటూ వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుని అంతా చేసిన తర్వాత కానీ వివాహం చేసుకునేటటువంటి ఇది అలాంటి డెవలప్మెంట్స్ కూడా మనం ఇప్పుడు చూసాం. ఇవి ఒక మార్పు అన్నమాట. మార్పు దిశగా వివాహ వ్యవస్థ ప్రయాణిస్తుంది. అయితే సామాజిక అధ్యయనాలు ఏం చేస్తున్నాయంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, మంచి సక్సెస్ స్టోరీస్ గా ఉండేటువంటి భార్యాభర్తలు ఎలా ఉంటారు, ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటారు. క్రియేటింగ్ ఎ హెల్దీ అండ్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అండ్ డెడికేషన్ బై ది బోత్ ది పార్టీస్. ఇద్దరు చక్కటి వాతావరణంలో చక్కగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా. బియాండ్ ఎసెన్షియల్ థింగ్స్ లైక్ కమ్యూనికేషన్, ఒకళ్ళ భావనలు కూడా పంచుకోవటమే కాదు, అంతేకాకుండా దేర్ ఆర్ మచ్ మోర్ టిప్స్ దట్ ఆర్ నెసెసరీ. ఇప్పుడు చాలా 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 ఎక్కువగా ఇద్దరు ఒకరిని అర్థం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ కోసం మీరు ప్లాన్ చేసుకున్నట్టే. సో లెట్ us examine 8 essential patterns noted by successful couples. ఇవి సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనాల ఆధారిత పరిశోధనాత్మక సునిశిత విశ్లేషణ మాత్రమే. వాళ్ళు కొంతమంది సక్సెస్ కపుల్స్ ని అధ్యయనం చేసి ఈ విధంగా ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరూ ఈ విధంగా ఉంటే, బిహేవ్ చేస్తే, ప్రవర్తిస్తే వాళ్ళ వివాహ జీవనం చాలా బాగుంటుంది, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అన్నారు. వాళ్ళ విశ్లేషణలకి అనుగుణంగా వాళ్ళు ఒక 8 పద్ధతులు చెప్తున్నారు. ఇవేంటో ఒకటి విశ్లేషిద్దాం. మొట్టమొదటిది ఆరోగ్యకరమైన సరిహద్దు, హెల్దీ బౌండరీస్. అంటే ఏంటి, ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఒక సెక్యూర్ కంఫర్టబుల్ జోన్లో ఉండాలి. అంటే ఈ భర్త దీంట్లో కానీ, భర్త భార్య దీంట్లో కానీ, అంటే భార్యాభర్తలు అయినప్పటికీ వాళ్ళకంటూ వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ విత్ ఏ రిలేషన్షిప్ అన్నమాట, విత్ ఇన్ ది రిలేషన్షిప్. అంటే ఇద్దరి మధ్యన ఒక ఇన్విజిబుల్ వాల్, అంటే కనపడినటువంటి గోడ ఉండాలి. అంటే ఏంటి, వాళ్ళ ప్రైవసీలో మనం ప్రవేశించకూడదు, వీళ్ళ ప్రైవేట్ స్పేస్లో వాళ్ళు ప్రవేశించకూడదు. ఉదాహరణకు అంటారు అనుకోండి, ఏమంటే నన్ను ఒకసారి ఒక 10 నిమిషాలు నన్ను వదిలేయండి, నేను ఈ విషయం ఆలోచించుకోవాలి అంటాడు. అదే భర్త అయినా అనొచ్చు, భార్య అయినా. దాన్ని మనం అంటే భార్య భర్త కూడా గౌరవించాలి టు ఫీల్ సెక్యూర్ అండ్ కంఫర్టబుల్. అయితే ఇది కనపడని గోడ అంటే ఏంటంటే ఇద్దరికిద్దరు షటప్ అయిపోవడం కాదు, అది కాదు. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ ప్రైవసీ, వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ని గౌరవించడం అన్నమాట. ఇమోషనల్ స్పేస్ ఇవ్వటం, అది చాలా చాలా ముఖ్యం. ఆ బౌండరీస్ ని మనం నిర్ణయించుకోవాలి, ఏది కూడదు, ఏది చేయకూడదు, ఇట్లా అట్లా. అది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్, సహాయక పర్యావరణం. అది ఇద్దరు గమనించి ప్రవర్తించాలి. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ బోత్ ఇండివిజువల్స్ ఫీల్ అప్రిషియేటెడ్. అంటే ఇద్దరికిద్దరు మోటివేట్ చేసుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. ఇద్దరికిద్దరు కూడా చీర్ లీడర్సే. అంటే నువ్వు అంటే భార్య భర్తని చీర్ చేయాలి, వాళ్ళ గోల్స్కి అనుగుణంగా సపోర్ట్ ఇవ్వాలి. అలాగే భర్త భార్య గోల్స్, ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాటికి అనుగుణమైన వాతావరణాన్ని కల్పించాలి. అలాంటి సహాయక పర్యావరణాన్ని ఇద్దరూ కూడా కోరుకోవాలి, ఇచ్చుకోవాలి. ఇట్స్ అబౌట్ ఆఫరింగ్ ఏ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఇద్దరికిద్దరు, అంటే వాళ్ళిద్దరు ఏదో గొడవలు పడిపోని బ్లైండ్ అగ్రిమెంట్ లోకి వచ్చేయడం కాదు, అది కాదు సహాయక పర్యావరణం ఇవ్వడం. అంటే ఇద్దరికిద్దరు పూర్తిగా చర్చించుకుని ఇద్దరి ఇంట్రెస్ట్ సహాయకంగా ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మూడోది షేర్డ్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్.
ఇందాక మనం రెండో పాయింట్ నుంచి ఈ మూడో పాయింట్ కూడా వస్తుంది. భాగస్వామ్య ఆసక్తులు మరియు అభిరుచులు. ఇద్దరికి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇద్దరికి డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి. సో షేరింగ్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ కెన్ బి ఎ పవర్ఫుల్ బాండింగ్. అండ్ దిస్ బాండింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ ఉంటారో, ఒకరి ఇంట్రెస్ట్ని ఒకళ్ళ హాబీస్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ ఉంటారో, చాలా మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశం. ఉదాహరణకి భార్య, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండి, మీరు వచ్చేటప్పుడు ఏదో గ్లాస్ మీద పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, పెయింటింగ్ ఎన్నికలు ఇప్పుడేంటి, నీకు అవన్నీ నా వల్ల కాదు, అలాంటివన్నీ ఇక్కడ ఏం చేయ. దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఏరియా వేర్ అంటే ఒక ఆసక్తి ఉన్నప్పుడు లేదా ఒక అభిరుచి ఉన్నప్పుడు అదర్ పార్టీకి వాటిని మనము ఎంతవరకు దోహదం చేస్తే బాగుంటుందో అంత దోహదం చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఒక్కొక్కప్పుడు మనం we do enjoy creating the opportunities for connection between the two అన్నమాట. సో ఒకళ్ళ ఆసక్తుల్ని అభిరుచుల్ని పంచుకోవటం, సపోర్ట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నాలుగో విషయంకి వచ్చేటప్పటికి షేర్డ్ ఐడియల్స్ అండ్ లైఫ్ వాల్యూస్. ఒక్కొక్కరికి కొన్ని ఇంపార్టెంట్ విలువలు మీద అభిప్రాయ భేదాలు కూడా ఉండొచ్చు. బోత్ ఇండివిజువల్స్ ఇన్ రిలేషన్షిప్ హ్యావ్ సిమిలర్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్. ఫ్యాంటాస్టిక్. ఉదాహరణకి పిల్లలు వెంటనే కావాలా వద్దా, ప్లానింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఇలాంటి విషయాలకు వచ్చేటప్పటికి కొన్ని ఆదర్శాలు ఉంటాయి, కొన్ని జీవిత విలువలు ఉంటాయి. ఇద్దరికి ఒకే రకమైనటువంటి ధోరణి ఉండవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, ఎవరో ఉద్యోగం చేయాలా లేదు. భార్య, నేను ఉద్యోగం చేస్తానండి, నాకు ముందు నుంచి ఇంత చదువుకున్నాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, నాకు ఒక ఆదర్శం ఉంది, మంచిగా ఉండాలని. నేను ఏదో సివిల్ సర్వీసెస్ రాస్తాను, ఒక ఆదర్శం ఉంది నాకు, గవర్నమెంట్ ఆఫీసర్గా వెళ్ళాలి. నీ మొహానికి ఐఏఎస్ ఏంటి, ఇప్పుడు ఏంటి, ఎంత అవుతుందో తెలుసా, ఎంత టైం పడుతుందో తెలుసా, ఇవన్నీ చాలా కష్టం, ఫ్యామిలీ చూసుకోవడం చాలా. ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. షేర్డ్ ఐడియల్స్ అండ్ లైఫ్ వాల్యూస్. మనం ఎంతవరకు వీలుంటే అంతవరకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే, వర్కింగ్ టుగెదర్ కష్టమైనప్పుడు, ఎవరి డ్రీమ్స్ రియాలిటీలోకి తీసుకురావడానికి కష్టమైనప్పుడు, ఆదర్శవంతమైన వైవాహిక జీవితం, ఆ బంధం తెగిపోయే అవకాశం. అలాగే అనుకూలత మరియు నిబద్ధత, అడాప్టబిలిటీ అండ్ కమిట్మెంట్, నాట్ గివింగ్ అప్. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళుగా ఉండేటప్పుడు ఏంటంటే, అంటే ఒక భార్య కానీ భర్త కానీ, యువర్ ఎబిలిటీ టు అడ్జస్ట్ టు ద చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. ముఖ్యంగా ఆడవాళ్ళు సర్వసాధారణంగా అడాప్టబుల్ మెంటాలిటీకి వస్తారు. అంటే మన కల్చర్లో ఏంటంటే, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీలోకి వాకిన్ అయినప్పుడు స్త్రీకి అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మీరు ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కమిట్ అవ్వాలి, నిబద్ధత. ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఫైండింగ్ న్యూ వేస్ టు కనెక్ట్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. అది భర్తకైనా అలాగే ఉంటుంది, భార్యకైనా అలాగే ఉంటుంది. ఒకప్పుడు ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు కూడా పూర్తి అవగాహనతో చేసుకున్నా కూడా ఒక్కొక్కప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ అడాప్టబిలిటీ అండ్ కమిట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే ఒకళ్ళకొకళ్ళు తోడ్పాటుగా ఉందాం అనేటటువంటి ప్రతిజ్ఞలు చేసుకునే మనస్తత్వ ధోరణి ఉండాలి. దట్స్ యువర్ డెడికేషన్ టు వర్క్ త్రూ ఛాలెంజెస్ టుగెదర్. సవాళ్ళు వస్తాయి, ఆ సవాళ్ళని ఇద్దరు కలిసి ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఇలాంటివి ఇవాళ రోజుల్లో చూస్తే చాలా పెద్ద పెద్ద సమస్యలు, సవాళ్ళు ఫ్యామిలీని లీడ్ చేయాలంటే వస్తాయి. సరే, ఇప్పుడు సంసారం అన్న తర్వాత కొన్ని సంభాషణలు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కష్టమైన సంభాషణలు ఉంటాయి. ఎలా మాట్లాడుకోవాలి ఏంటి అనేది తెలియదు. పూర్వం అయితే అది భార్య భర్త ఎంత చెప్తే అంత అనేటటువంటి ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని సమస్యలకి సమాధానాలు దొరకవు. ఇద్దరు ఫ్రీగా కూర్చుని మాట్లాడుకుంటేనే తప్ప సమాధానాలు దొరకవు. అలాంటప్పుడు అవాయిడింగ్ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ఓన్లీ క్రియేట్ ఆబ్స్టికల్స్. అది స్త్రీ కానీ పురుషుడు కానీ, భార్య కానీ భర్త కానీ. అరే, ఈ చర్చ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్కి దారి తీస్తుందేమో, ఎందుకులే ఆవిడని అడగడం, ఆయన కానీ
లేదా భార్య ఆయన అడిగితే ఏం బాగుంటుందిలే, ఈ విషయం ఎందుకు చర్చించాలి అనేటటువంటిది కూడా మంచిది కాదు. అధ్యయనాలు తెలియజేస్తున్న ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. కష్టమైన సంభాషణల్ని చాలా జాగ్రత్తగా నావిగేట్ చేయాలి. ఓపెన్ అండ్ ఆనెస్ట్ కమ్యూనికేషన్ ఈస్ ద బెడ్ రాక్ ఆఫ్ హెల్తీ రిలేషన్షిప్. ఓపెన్ అప్ అవ్వాలి, డిస్కస్ చేయాలి, నావిగేట్ చేయాలి. ఆ సమస్యని ఒక ఆనెస్ట్గా అప్రోచ్ అవ్వాలి. అటువంటిప్పుడు మాత్రం ఇద్దరిలో ఒక మంచి బాండేజ్ ఏర్పడుతుందని చెప్తారు. సరే, ఇప్పుడు భార్యాభర్తలు అన్నప్పుడు ఒక కమిట్మెంట్ వస్తుంది మ్యారీడ్ లైఫ్లో. ఇక్కడ ఏమంటున్నారంటే, జంటగా ఉండక ముందే స్నేహితులుగా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అంట. బీయింగ్ ఫ్రెండ్స్ బిఫోర్ బీయింగ్ కపుల్. ఎ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఫాస్టర్స్ డీప్ అండర్స్టాండింగ్. స్నేహితుల్లో ఏంటి, చాలా ఫ్రీగా ఉంటుంది, ఒకళ్ళ మీద ఒక డిమాండ్స్ ఎగ్జెక్ట్ చేయరు. స్నేహపూర్వక వాతావరణమే ఇంపార్టెంట్. అంటే నెగిటివ్ పాజిటివ్ సైడ్స్ రెండు దృష్టిలోకి తీసుకుని మనం అదర్ పర్సన్ని, స్నేహితుని లవ్ చేస్తాం, స్నేహితుని ప్రేమిస్తాం, స్నేహితు కోసం సాక్రిఫైస్ చేస్తాం. అట్లాంటి ధోరణి ఈ భార్యాభర్తల మధ్య ఇలాంటి రోజుల్లో ఉండాలి అన్నట్టు. తర్వాత ప్రయారిటైజేషన్ అంటే ప్రాధాన్యత ఇవ్వడం. అంటే మన పార్ట్నర్కి మనం మంచి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ రిలేషన్షిప్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు. టుడే ఇయర్ ఇవాళ మనం చూస్తే డ్యూయల్ కెరీర్ కపుల్ అంటాం. డ్యూయల్ కెరీర్ కపుల్ అంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరి కెరీర్ ఇంపార్టెంట్, ఎవరి కెరీర్ ప్రమోషన్ ముందు అంటే మనము ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అలాగే పిల్లల్ని రెడీ చేసేటప్పుడు ఎవరు స్కూల్లో డ్రాప్ చేయాలి, ఇవన్నీ కొన్ని అంశాలు చర్చనీయాంశాలు అవుతున్నాయి టుడే, ఇదివరకు లేనటువంటి అంశాలు. ఎందుకంటే మనం చాలా స్పీడ్ యుగంలో ఉన్నాం, టెక్నాలజీ డ్రివెన్ సొసైటీలో. సో కాబట్టి ఇలాంటి అంశాలు మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలో కూడా చోటు చేసుకుంటున్నాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ప్రయారిటైజింగ్ మీన్స్ స్టిల్ మేకింగ్ ఎ లిటిల్ టైమ్ ఫర్ యువర్ పార్ట్. మీరు మంచి బిజీ షెడ్యూల్లో ఉన్నారనుకోండి, చాలా బిజీ మీటింగ్, అన్షెడ్యూల్డ్ మీటింగ్ ఏదో వచ్చింది, మీ వైఫ్ చిల్డ్రన్ వెయిట్ చేస్తుంటారు, మీరు పార్క్కి వెళ్దాం అనుకున్నారు, వాటి ఒక లిటిల్ మెసేజ్ పాస్ ఆన్ చేయొచ్చు. ప్రయారిటీ ఇవ్వండి వాళ్ళకి. అంతేగాని ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి మీరు వెళ్దాం అనుకున్నాం, మీరు అసలు ఏమీ లేదు, ఏం చెప్పలేదండి, ఏంటి ఇక్కడ ఆఫీస్లో చాలా పెద్ద ఇది ఉంటుంది, నేనేం తక్కువ అనుకుంటున్నాను, చాలా పెద్ద మేనేజర్ పొజిషన్లో ఉన్నాను, చాలా ఇట్స్ ఓకే. బట్ దెన్ యూ నీడ్ టు ట్రాన్సాక్ట్ కదా ఫర్ ఫ్యామిలీ, గివ్ టైమ్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ ఆల్. ఇఫ్ యూ కెనాట్ గివ్ టైమ్, అట్లీస్ట్ టెక్స్ట్ త్రూ ఎ మెసేజ్. సో దిస్ ఇస్ ద టైమ్ I have to be there in the office and I'll be coming within such and such a time. So today's fast-paced world, it is easy to let busy schedules push your relationships aside. Kani ala manamu pakkaki nettego prioritize cheyali. Important prioritizing quality time together. Eppudu samayam dorukta quality time together, even with demanding commitments in your office cheyalsi. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ లైఫ్ పార్ట్నర్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, గమనించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నైస్ టైమ్ విత్ మీ. బిగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఛానల్ Dr. D.V. Ramanamurthy, PhD Management. Please do like, share, comment and subscribe our channel for more stunning videos on professional development. See you in the next program. Please like, share, comment and subscribe to our channel. Until next time, thank you very much. Wishing you all a happy married life. Thank you.